అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. ఈరోజు మనతో పాటు రైటర్ శరత్ చంద్ర గారు ఉన్నారు. ఆయన గురించి తెలుసు. శ్రీమంతుడు స్టోరీ నాది అని ఆయన కేసు ఫైల్ చేసిన తర్వాత 8 సంవత్సరాలుగా ఆయన దానికోసం పోరాడుతూనే ఉన్నారు. మరి ఆయనకి న్యాయం జరిగిందా లేదా? ఆయన అప్పట్లో చెప్పారు, నెక్స్ట్ కొరటాల శివ తీయబోయే ఏ మూవీనైనా నేను అడ్డుకుంటాను, నాకు న్యాయం జరిగే వరకు నేను పోరాడతాను, ఎంతకాలమైనా నేను పోరాడతాను, డెఫినెట్గా నాకు న్యాయం జరగాలి, ఇండస్ట్రీ సపోర్ట్ కావాలి అని చెప్పేసి. మరి ఆ కేసు ఎంతవరకు వచ్చింది? ఇంకా పిటిషన్స్ నడుస్తూనే ఉన్నాయి. సో ఆయనకి ఎప్పుడు న్యాయం జరిగే ఛాన్స్ ఉంది? అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. చూశాను కొరటాల శివ గారు ఇప్పుడు రీసెంట్గా వేసిన పిటిషన్. ఎస్, యాక్చువల్గా ఆయన కాపీరైట్ యాక్ట్ని నేను క్రాస్ చేయలేదు, కాపీరైట్ యాక్ట్కి సంబంధించిన ఇష్యూలోకి నన్ను లాగొద్దు, ఆ స్టోరీకి నేను తీసుకున్న స్టోరీకి సంబంధం లేదని రీసెంట్గా లాస్ట్ మంత్ వేస్తుంది. ఇది ఏంటి అసలు? ఎక్కడి వరకు వచ్చింది? క్రిమినల్ కోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు, హైకోర్టుకి వెళ్ళారు. అసలు ఏం జరుగుతుంది? మీకు న్యాయం జరగలేదా ఇంకా? ఇప్పుడు ఈ ఇష్యూ పైన ఆల్రెడీ హైకోర్టు ఈయన అప్పీల్ని రిజెక్ట్ చేస్తూ స్క్వాష్ చేసింది. స్క్వాష్ రిజెక్ట్ చేసింది. ఓకే ఓకే సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, సుప్రీంకోర్టుకి రిజెక్ట్ చేసింది. ఈయన అగైన్ మళ్ళీ మీరు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ మీరు క్రిమినల్ కోర్టులను ఎదుర్కోవాలి అని కూడా డైరెక్షన్స్ ఇచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆయన క్రిమినల్ కోర్టుకి ఇప్పుడు మీరు చూసిన కాపీ వాళ్ళు ఇటీవల డిశ్చార్జ్ పిటిషన్ ఇచ్చారు. అంటే వాళ్ళు ఇంకా క్రిమినల్ కోర్టు తప్ప వాళ్ళు వేరే ఇక్కడ ప్రూవ్ చేసుకోవాలి. ఇక్కడ ప్రూవ్ చేసుకోమనండి, మాది కాదని. హైకోర్టు ప్రైమా ఫేసి ఉండబట్టే హైకోర్టు మీకు స్క్వాష్ చేయలే. దాంట్లో ప్రొడ్యూసర్కి మహేష్ బాబు లేకపోతే ఎన్ఎన్ నవీన్కి సంబంధం లేదని పేరుతో చేశారు. అయినా వాళ్ళ మీద కూడా మేము పోతున్నాం, అందులో ఏమి ఆలోచించేదేం లేదు. ఇక్కడ సుప్రీంకోర్టు కూడా ఆల్రెడీ మీ కేసే టేకప్ చేయలే. శివగారు వెళ్ళారు, శివగారిని రిజెక్ట్ చేశారు. మీది క్రిమినల్ ప్రొసీజర్ ప్రైమా ఫేసి ఉంది, మీరు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ మీరు ఫాలో అవ్వండి అన్నారు. ఇప్పుడు అది క్రిమినల్ కోర్టుకి వచ్చింది, మళ్ళీ బంతి వచ్చింది. ఆయన చేసింది నేరం అనేది 100% ప్రూవ్ అవుద్ది. ఎందుకంటే సుప్రీంకోర్టు వాళ్ళే అక్కడ వాళ్ళు స్క్వాష్ చేయాలని అర్థం ఏంటి? మీ దగ్గర ప్రూవ్ ఉండబట్టే వాళ్ళు ఆల్ రైటర్ సెషను నాకే సపోర్ట్ చేయడము, తర్వాత స్పష్టమైన డాక్యుమెంటేషన్ ఉండడం వల్ల రిజెక్ట్ చేశారు. కాబట్టి ఆయన నేరానికి శిక్ష పడాల్సిందే కదా. ఓకే, రైట్. అంటే కాపీరైట్కి సంబంధించి మీరు ఎటువంటి ఆధారాలు సబ్మిట్ చేయాలో ఆధారాలు మీ అసోసియేషన్లో సబ్మిట్ చేశారు. అసోసియేషన్ కూడా అసోసియేషన్ చదివింది. అసోసియేషన్ మొత్తం ఒక టీమ్ ఆఫ్ రైటర్స్ మొత్తం చదివారు. చదివి నాదని ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ రిపోర్టే కోర్టుకి కూడా సబ్మిట్ చేశారు. అంటే కోర్టు వచ్చిన సమాచారం బట్టి చెప్తున్నాం, వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి రైటర్ స్టేషన్లో వచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకొని మేము దీన్ని ముందు క్రిమినల్ కోర్టుకు వెళ్ళారు ఫస్ట్. ఎస్ అని అన్నారు. తర్వాత రైటర్ స్టేషన్ అని పిలిచి కూడా మాట్లాడడం జరిగింది. ఈ విషయంలో పరచూరు గోపాలకృష్ణ గారు కావచ్చు, ఆకెళ్ళు కావచ్చు, వాళ్ళ పైన వాళ్ళు చేసుకుంటూ పోయారు. అయితే ఇది కాపీ అనే సంగతి రైటర్ స్టేషన్ మొత్తానికి తెలుసు. ఓకే, రైటర్లు కూడా తెలుసు, ప్రొడ్యూసర్లు కూడా తెలుసు, డైరెక్టర్లు కూడా తెలుసు, ఆర్టిస్టులు కూడా తెలుసు. నేను ఎక్కడైనా ఇది ప్రూవ్ చేయగలను. ఇది 100% నా రచన అని సంబంధించి ఇప్పుడు దాకా కొన్ని వందల సార్లు చెప్పా. మీకు ఉదాహరణకి రెండు ఉదాహరణలు చెప్తాను. కాపీ కాదనడానికి ఆయన దగ్గర ఆధారం ఏమీ లేదు. కాపీ అనడానికి నిదర్శనం నేను దేవరకొండ అనే పేరు పెట్టాను, ఈయన దేవరకొండ పెట్టాడు. అది కోయిన్సైడ్ కాదు కదా. హీరో హీరోయిన్ ఒకే ఊరోళ్ళు, అది కోయిన్సైడ్ కాదు కదా. హీరోయిన్ తండ్రి హీరో తండ్రి ఒకే ఊరోళ్ళు, అది కోయిన్సైడ్ కాదు కదా. హీరో నా ఊర్లో వచ్చి స్కూల్ నిర్మాణం చేయడము లేకపోతే రోడ్లు వేయడం చేశాడు, నా సినిమాలో ఉంది, నా నవల్లో కూడా ఉంది. ల్యాండ్కి భూమి కోసం పోరాటం చేస్తుంటే భూమికి భూమి పరిహారం కింద వాళ్ళు ఫైట్ చేస్తుంటే లాస్ట్లో వాళ్ళ భూములు లాక్కోవడం అంతా కూడా సినిమాలో కూడా మనం చూపించారు. అట్టగా 1-2 సంఘటనలు కాదు, సినిమా మొత్తం ఆత్మ మొత్తం లాగేశారు. ఇదంతా లాగేశారు కాబట్టి రైటర్ నాదని ఒక నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడు నేనేమంటానంటే ఇది 20 సీన్స్, నేను 20 పోలికలు కాదు, సినిమా అంతా 100% నాదే. జస్ట్ వాళ్ళు మీరు చేయడానికి ఒక 20 సీన్లు కంపేర్ అయి ఉండాలా?
20 సీన్లు అని కాదు, ఆల్రెడీ దాంట్లో Characterizations. దాంట్లో కాపీ చేశారు లేదనేది రైటర్స్ అసోసియేషన్ ఒక అవగాహనకు వచ్చింది. వచ్చిన తర్వాత నాది కాపీరైట్ యాక్ట్ ఉల్లంఘన అనేది అనడానికి లేదు. నెంబర్ 2, నేను దీన్ని హిందీలో తీయకుండా హృతిక్ రోషన్ హిందీలో తీస్తున్నాడని తెలిసి నేను సిటీ సివిల్ కోర్టుకి వేసాను. సిటీ సివిల్ కోర్టులో కూడా దీనికి సంబంధించి వివాదం నడుస్తూ ఉంది ఇప్పటికి కూడా. ఆయన కూడా నోటీస్ వెళ్ళింది, మేము తీయడం లేదని ఆయన దగ్గర నుంచి ఆన్సర్ వచ్చింది హృతిక్ రోషన్ నుంచి. అక్కడ ఆపినాం. అయితే ఏ భాష తీయద్దు అనేది నా డిమాండ్. ఎందుకంటే ఇది నా బ్రెయిన్ చైల్డ్ కాబట్టి దీని మీద ఇప్పుడు దృశ్యం అనేక భాషల్లోకి వచ్చింది కదా. అట్టా ఆయన ఇది కూడా ఏంటంటే దాని దృశ్యం రైటర్కి హక్కులు పోతాయి తప్ప మిగతా వాళ్ళకి పోవుగా. కాబట్టి నేను ఇచ్చేస్తే అది మిగతా వాళ్ళందరికీ ఎవరైనా చేసుకోవచ్చు అంటే ఓకే. కాబట్టి నేను ఏ భాషలో కూడా వెళ్ళకుండా సిటీ సివిల్ కోర్టుకి వెళ్ళాను. ఇటీవల కమిషనర్ వేస్తే దాదాపు 3 అవర్స్ కమిషనర్ ముందు నేను చెప్పాను. వాళ్ళ లాయర్ గడు వచ్చాడు. ఇవన్నీ గడి పోలికలు ఎట్టాగా ఉన్నాయి ఏంటి చెప్పి వాళ్ళ వెర్షన్ వాళ్ళు వినిపించారు. ఓకే. కాబట్టి సిటీ సివిల్ కోర్టులో హిందీలో తీయకుండా ఒక వెర్షను, ఏ భాషలో తీయకుండా రెండోది నాదే అని చెప్పి ప్రూవ్ చేయమని చెప్పాము. అక్కడ సిటీ సివిల్ కోర్టులో వీళ్ళు స్క్రీన్ ప్లే చేశారు తప్ప ఎక్కడ కథ లేదు. నువ్వు ఎట్టంటావు ఇది ఇదని? నిజంగా నువ్వు ఎక్కడైనా రాసుకొని ఉంటే ఇప్పుడు ఒక రైటర్ ఎక్కడ కథ రాస్తాడు? కథ రాస్తే రైటర్ సెషన్లో ఉండాలి, అక్కడ లేదు. ఈ ఈ ఈ కథ రైటర్ సెషన్లో పెట్టాలి. అతను పెట్టి రైటర్ సెషన్లో సంతకాలు తీసుకున్న తర్వాత ఆయన చేసుకోవచ్చు. రైటర్ సెషన్ లేదు, సిటీ సివిల్ కోర్టులో ఇవ్వలేదు, ఓన్లీ స్క్రీన్ ప్లే ఇచ్చాడు. ఇప్పుడు అదే హైకోర్టులో కూడా అదే చెప్పాడు, ఆయన దగ్గర లేదు. ఆయన దగ్గర లేకుండా నీకు సంబంధం లేని బిడ్డను ఎత్తుకొని ముద్దాడుతానంటట. నీకు ముద్దొస్తే ఒకసారి ఎత్తుకొని ముద్దాడు, కానీ ఆ బిడ్డ నీ జీన్స్ కాదు కదా. అట్టగానే ఈ కంటెంట్ నీది కాదు కదా. నీది కాని దాన్ని నువ్వు వెంట ఓన్ చేసుకొని నువ్వు దాని ద్వారా లబ్ధి పొందుతావు, అది తప్పు కదా. రైటర్లకు సంబంధించిన మేధోపరమైన శ్రమని నువ్వు దోసుకోవడం అనేది రైటర్ల అసోసియేషన్ కూడా అవమానించినట్టు, రైటర్లు కూడా అవమానించినట్టే కదా. ఓకే. బట్ అంటే మీరు ప్రూవ్ చేసినప్పటికీ 8 సంవత్సరాల నుంచి ఎందుకు న్యాయం జరగలేదు? వాళ్ళు కోర్టుకి ఎందుకు ఎప్పుడు అటెండ్ అవ్వలేదు? అంటే కోర్టులో ఉండే లొసుగుల్ని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు డిశ్చార్జ్ పిటిషన్ వేశారు, మళ్ళీ నేను దాన్ని కౌంటర్ వేయాలా? ఇప్పుడు అంటే ఇది లాస్ట్ స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ దగ్గర ఏది ఏ హస్తం లేదు. వాళ్ళ దగ్గర ఏమీ లేదు. ఏముందని కాబట్టి వేస్తారు వాళ్ళు. కాబట్టి నేనేమంటానంటే అవుట్ ఆఫ్ ది కోర్టు కొన్ని సెటిల్ అవ్వాలి. కోర్టులో వాళ్ళు లాగాన్ చేసుకోవచ్చు. కానీ నేనేమంటానంటే నా పాయింట్ బ్లాక్ క్వశ్చన్ ఏంటంటే సినిమా ఇండస్ట్రీ గొడ్డుపోయిందా? సినిమా ఇండస్ట్రీ ఉండే పెద్దలు చిరంజీవో, మోహన్ బాబు, లేకపోతే ఇంకా సోన్సోనో, పవన్ కళ్యాణ్ చాలామంది ఉన్నారు కదా, టాప్ మోస్ట్ ఆర్టిస్టులు. వీళ్ళందరూ ఏమయ్యారు? మీరు మొత్తానికి సమాజానికి ఉపయోగపడే కంటెంట్సే కదా తీస్తున్నారు. ఒక రైటర్గా నాకు సినిమా రైటర్ అసోసియేషన్ మెంబర్ని, నాకు అన్యాయం జరిగితే మీరు మాట్లాడరా? మీకు మాత్రం ఎదగడం కోసం మా కథలు కావాలి. మీ ఎదిగి 100 కోట్లు 1000 కోట్లకు సోపానాలను ఎదగడం కోసం మాత్రం రైటర్ కలం కావాలి. మరి అలాంటప్పుడు రైటర్స్ పక్షాన నిలబడరా? అందుకే నేనేమంటానంటే ఇప్పుడు తాజాగా ఆయన దేవర సినిమా తీస్తున్నాడు, జూనియర్ ఎన్టీఆర్ గారికి తెలీదా? అంతకుముందు జనతా గ్యారేజ్ కూడా చేశాడు. ఈ వివాదం నడుస్తున్నప్పుడే. అంటే మీరు ఎన్టీఆర్కి వారసులు కదా. అంటే మీరు ఒక రైటర్కి అన్యాయం జరిగితే మీరు ఎందుకు మాట్లాడడం లేదు? అతని విషయం క్లియర్ అయ్యే వరకు కూడా మీరు సినిమాలు ఆపేయచ్చు కదా, ఎందుకు ఆపడం లేదు మీరు? అంటే శవాల మీద పేలాలు ఎరుకున్నట్టు కదా. ఈరోజు కొరటాల శివ అనే వ్యక్తి కోర్టు ముందు ఉన్నాడు. కోర్టు ముందుంటే కోర్టు మీకు సమాచారం తెలుసు, పూర్తిగా కాపీ అని తెలుసు. మళ్ళీ సినిమా ఎలా తీస్తున్నారు మీరు? కళ్యాణ్ రామ్ ఎవరు ప్రొడ్యూసర్ కదా, ఎట్లా తీస్తున్నాడు మీకు తెలీదా? అందుకే నేనేమంటా అంటే కొరటాల శివ గారు మిస్టర్ క్లీన్ ఇమేజ్తో కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చిన రోజు ఆయన 100 సినిమాలు తీసుకోండి, మాకు అభ్యంతరం లేదు. ఈ కేసు నాదని, ఈ స్క్రిప్ట్ నాదని తెలిసి కూడా మహేష్ బాబు భర్తని నేను సినిమా తీశాడు. ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ తీశాడు, చిరంజీవి ఆచార్య తీశాడు. ఇప్పుడు నేనేమంటానంటే ఇండస్ట్రీలో మీరేంటి సమాజానికి తెలియాలిగా. మీరు కేవలం బొమ్మలా, రోబోలా? మీకు లోపల బ్లడ్ లేదా? రక్త మాంసాలు లేవా? లోపల ఆత్మ లేదా? మెదడు లేదా? ఏం లేదు మీకు. ఇవన్నీ ఉండిగాడ మీకు తప్పు జరుగుతూ ఉంటే తప్పును ఎందుకు ఖండించలేకపోతున్నారు? తప్పును ఖండించలేనోడు కూడా తప్పు చేసిన దాంతో సమానం. అందుకని సినిమా ఇండస్ట్రీ పెద్దలు కోర్టుకి వెళ్ళిన ఒక రైటర్ని దృష్టిలో పెట్టుకోండి. నేను కూడా చెప్తున్నాను, రైటర్లు కూడా మిగతా వాళ్ళు రాయడం ఆపేయండి. అంటే మీ రైటర్స్ది మీకు సపోర్ట్ లేదా?
రైటర్స్ వాళ్ళు నిస్సహాయంగా ఆగిపోయే పరిస్థితి కదా! ఇప్పుడు రాస్తున్న రైటర్లు కాడ వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు రాయకుండా ఎవరో ఒకరు రైటర్ రాస్తే వాళ్ళు పేరు వేసుకుంటున్నారు కదా! దీన్ని కూడా మీరు గోస్ట్ రైటర్స్‌గా ఉన్నవాళ్ళు కూడా ఆపండి మీరు. శివ గారి కోసం రాయడం ఆపేయండి. ఎందుకు ఆపరు మీరు? అరే! ఒక కాకి పైన చస్తే 100 కాకులు అరుస్తాయండి. ఒక రైటర్‌గా నేను 7 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాను. మరి మీకు స్పందన లేదా? మీరేం చేస్తున్నారు? మీరు ఎవరినైనా కలిసారా ఇండస్ట్రీ పెద్దలను ఎవరినైనా? అంతకుముందు దీని మీద కలిసాం కదా! రైటర్ అసోసియేషన్ కలిసాము. తర్వాత ఇండస్ట్రీ పెద్దలు తమ్మారెడ్డి భారద్వాజ్ గారిని కలిసాము. హ్మ్. ఆయన ఆయనతో మాట్లాడాడు. హ్మ్. 5,00,000, 10,00,000 ఇస్తాను. ఇంకా తప్పు జరగలేదని చెప్పని చెప్పనండి హ్మ్. అని భారద్వాజ్ గారితో కూడా ఆయన చెప్పాడు. హ్మ్. అక్కడ జాయింట్ ప్రెస్ మీట్ అన్నా నేను ఒప్పుకోలేదు. తప్పు జరిగింది ఎందుకు అంటానండి? కోర్ట్‌కి నేనేస్తే తప్పు జరగలేదు నేనంటే ఆయనకెట్టా సర్టిఫికేట్ ఇస్తాను నేను? హ్మ్. ఓకే. శివ గారికి ఎలా ఇస్తానండి సర్టిఫికేట్? తప్పు చేస్తే తప్పుని ఒప్పుకో. హ్మ్. అప్పట్లో బతికున్న రోజుల్లో దాసరి గారు ఒక్కడే చెప్పాడాయన స్పష్టంగా. తప్పు జరిగితే ఖచ్చితంగా మీకు క్షమాపణలు చెప్పాలి. ఫిల్మ్ ఛాంబర్‌లో కూర్చొని క్షమాపణలు చెప్పాలి. మీరెంత డబ్బులు డిమాండ్ చేస్తే అంత ఇవ్వాలి అని చెప్పాడాయన. హ్మ్. ఈ విషయం నాకు చెప్పడమే కాదు. ప్రసన్న కుమారు ఈ ప్రొడ్యూసర్‌కి సంబంధించిన ఒక లీడర్ ఉన్నాడు కదా! హ్మ్. ఆయనతో కూడా చెప్పాడు. ఓకే. ఇది శరత్ చంద్రది కాపీ అని. ఈ మాట నాకు ఎవరో చెప్పాల. ఆ ప్రసన్న కుమారే చెప్పాడు. హ్మ్. రమేష్ అని డైరెక్టర్ సంఘానికి ఒక లీడర్ ఉన్నాడు. అతనితో కూడా చెప్పాడు దాసనారాయణరావు. అతను కూడా నాకు చెప్పాడు. మరి మరి ఇంతమందికి చెప్పినా గాని మీ వైపు ఎందుకు ఎవరు నిలబడలేదు? భయం. అంటే నా వైపు నిలబడకపోవడానికి ఏంది లాజిక్కు? హ్మ్. డబ్బుల మీద కక్కుర్తి. కొరటాల సినిమా తీస్తే క్లిక్ అవుద్ది, హిట్ అవుద్దన్న ఆశాభావంతో హ్మ్. వీళ్ళు తీస్తున్నారు. కానీ నేనేమంటానంటే మీకు ఒకసారి ఒక రైటర్‌కి అన్యాయం జరిగితే మీరెందుకు రైటర్ పక్షాన లేరనేది నేను ఆర్టిస్టులను ప్రశ్న చేస్తున్నా. ఓకే. అంటే రైటర్‌ని 'ఆచార్య' టైంలో కూడా రాజేష్ మండూరి అనే ఒక రైటరు స్టోరీ నాదే అని వచ్చారు. మళ్ళీ ఆయన కనిపించలేదు. ఆయన స్టోరీ అయితే ఆయన ఎళ్ళమనండి. హ్మ్. కోర్ట్‌కి నాకు అభ్యంతరం లేదు. అది కాదు నాది ప్రూవ్డ్ గదా! హ్మ్. శ్రీమంతుడు ప్రూవ్డ్. నా నవల మార్కెట్‌లో ఉంది. హ్మ్. నా నవల స్వాతి రాసిన నవల ఇట్ ఈస్ ఓపెను. 2012లో రాసిన 'సత్యాంత ప్రేమ' నవలే సినిమాకి వచ్చింది. హ్మ్. ఇది ఎవడైనా చెప్తాడు. అన్నం తినేవాడు ఎవడైనా ఆ నవల చదివితే హ్మ్. ఒక హాఫ్ అన్ అవర్‌లో ఇది కాపీ అని చెప్తాడు. డిసైడ్ అవుతాడు. అరె! మేము పెద్ద పెద్ద నాయకులని చెప్పుకుంటున్నారు గదా! మరి ఎందుకు మాట్లాడరు? అంటే శరత్ చంద్ర అట్టడుగు వర్గాలకు సంబంధించిన వ్యక్తి. కాబట్టి ఆటికి ఏం చేసినా అడిగే దిక్కుండదు అని చెప్పి మీరు నిర్లక్ష్యం చేయడం అనుకోవాలనా? ఓకే. అంటే మీరు మొట్టమొదటిసారి ఫస్ట్ కాపీ అని తెలిసిన తర్వాత ఎవరెవరి మీద కేస్ ఫైల్ చేశారు? యెస్. వీళ్ళందరి మీద ఏశాను. కొరటాల శివ మీద ఏసాను. నేను నవ్వాను. హ్మ్. మహేష్ బాబు మీద క్రిమినల్ కోర్ట్‌లో కేసేశాను. హ్మ్. వాళ్ళేం చేశారు? ఇది ఇంకా దారుణం. ఇండస్ట్రీ పెద్దలుగా డిస్కస్ చేయాలి. హ్మ్. నేను 'ఎంబీ క్రియేషన్స్' మహేష్ బాబుది. క్లియరు. టైటిల్‌లో కనపడతది. 'ఎంబీ క్రియేషన్' మహేష్ సంబంధం లేదని వాడెవడో పంగట్ల గిరిధర్‌కి ఆమె నమ్రతా శిరోద్కర్ గారు వకాల్తా ఇచ్చి లేకపోతే దానికి అతనికి ఆథరైజేషన్ ఇచ్చి హ్మ్. క్రిమినల్ కోర్ట్‌లో కేసు జరుగుతున్నప్పుడు హైకోర్ట్ నుంచి ఎగ్జంప్షన్ తెచ్చుకున్నారు అటెండ్ కాకుండా. ఓకే. ఆ కేసు నడిచింది. సంవత్సరాల తరబడి నడిచింది. నడిచిన తర్వాత ఫైనల్‌గా ఏం చేసిందంటే ప్రొడ్యూసర్స్‌ని పక్కన పెట్టి రైటర్‌గా మీరు లయబిలిటీ మీరు పే చేయాల్సిందే అని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ దీంట్లో ఉంది. ప్రైమా ఫేసి ఉందని వాళ్ళు మన క్రిమినల్ కోర్ట్‌కి నెట్టారు. హ్మ్. శివ గారు మళ్ళా సుప్రీం కోర్ట్‌కి పోయాడు. అక్కడ కూడా నెట్టారు. ఇప్పుడు క్వెషన్ ఏంటంటే ఇప్పుడు మీకేసిన ఆ పేపర్స్‌లో వీటిల్లో గూడా మనం గమనించాల్సింది ఇది ఏది లేదని లాయర్ల చేత దొంగ పేర్లు, దొంగ కంటెంప్ట్ మీరు కాన్సెప్ట్ ఇచ్చుకుంటే దానివల్ల ఏం ఉపయోగం? రైటర్‌లకి ఏం ఉపయోగం? మీరు కృష్ణ గారిని కూడా కలిసినట్టున్నారు కదా! కలిసారా? కృష్ణ గారిని నేను కలవలేదు. హ్మ్. కృష్ణ గారితో మాట్లాడడం కోసం రైటర్ ఒకాయన బాబ్జీ అని డైరెక్టరు. ఆయన కృష్ణ గారితో మాట్లాడాడు. హ్మ్. నమ్రతా శిరోద్కర్ ఇది కోర్ట్‌లో ఉందిలే. ఆయన నమ్రతా శిరోద్కర్‌తో మాట్లాడినట్టుగా నాకు ఆయన ద్వారా వచ్చిన సమాచారం. హుహు. కోర్ట్‌కి నెట్టేసి గమ్మున కూర్చొని చోద్యం చూస్తున్నారు. కోర్ట్‌లో మనం చూసాంగా జత్వాని అనే అమ్మాయికి ఇటీవల హ్మ్. ఇంకా ఆమె కంటే ఇంకా అత్యాచారాన్ని నా మీద జరిగినట్టే. ఓకే. ఈ 8 ఇయర్స్ నుంచి మీకు ఈ లీగల్ ప్రొసీజర్ అంతా వాళ్ళు పిటిషన్‌లు వేయడం, మళ్ళీ మీరు పిటిషన్ వేయడం ఇదే నడుస్తుందా? కోర్ట్‌కి కోర్టులు నేను ఎన్ని మారుస్తూ సార్లు ఒక 100 సార్లు కోర్ట్‌కెళ్ళి ఉంటాను. హ్మ్. సిటీ సివిల్ కోర్ట్ కావచ్చు, హై కోర్ట్ కావచ్చు, లేకపోతే క్రిమినల్ కోర్ట్ కావచ్చు. వీళ్ళెవరు అటెండ్ కారే. హ్మ్. చట్టం లొసుగులను అడ్డం పెట్టుకొని మీరు లాయర్ల ద్వారా మీరు వస్తున్నారు. అసలు నేనేమంటానంటే హ్మ్. ఇది ఇండస్ట్రీకి నేను డైరెక్ట్‌గా క్వెషన్ చేస్తున్నా. మీరు ఎందుకు మాట్లాడరు? ఎందుకు సినిమాలు తీస్తున్నారు కొరటాల శివతో? మీ అంతరాత్మ మీరు ఎందుకు ప్రశ్నించుకోవడం లేదు? హ్మ్.
కాబట్టి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకసారి ఎన్టీఆర్ వారసుడు అయితే ఒకసారి పరిస్థితి ఆత్మ ఆయన శోధన చేసుకోవాలా. ఓకే. ఆయన కూడా కళ్యాణ్ రామ్ గారు హరికృష్ణ అంటే ఒక ఇమేజ్ ఉంది కదా, హరికృష్ణ తనయుడికి చెప్పుకునేటప్పుడు నీకు దమ్మధైర్యం ఉండాలి కదా. తప్పు చేసి అంటే నీకు లెక్కలేని తనం ఏంటి అసలు మీకు. అందుకే రైటర్ అసోసియేషన్లో ఉండే రైటర్లందరినీ కూడా నేను ఏమంటానంటే వీళ్ళకి రాయడం ఆపేయండి, మహేష్ బాబు సినిమాలు చేయడం ఆపేయండి ఈ విషయం తేలే వరకు. మీరు ఎన్టీఆర్ సినిమాలు చేయడం ఆపేయండి ఈ విషయం తేలేదు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు అతను కొట్టాల్సి సపోర్ట్ చేసి ఆయన దగ్గర సినిమాలు తీసి నేరంలో చిక్కోపోయారు వీళ్ళంతా. అంటే మీకు సాధ్యం అవుతుందా వాళ్ళతో సినిమాలు తీయడం ఆపించడం మీ రైటర్స్ నుంచి కానీ? రైటర్లు మేల్కోమంటున్నాను నేను, నిద్ర మేల్కోండి. మీరు ఎందుకు మాట్లాడడం లేదో, మీ బలహీనత ఏంటి? అంటే మీ ఒక్కరి కోసం వాళ్ళ కెరీర్ని పణంగా పెట్టి వాళ్ళు ఆపుకుంటారు. ఇది వ్యాలిడ్ క్వశ్చన్. నా ఒక్కరి కోసం అంటే ఒక్క కాకి కోసం 100 కాకులు అరుస్తాయి పైన. అది పాసిబుల్ అవుతుందా ఇక్కడ? అవుతుందా? కావాలి, మనం మేధో జీవులం. ఎవడు కూడా ఒక 1000 సంవత్సరాలు బతకడు. ఇప్పుడు మహేష్ బాబు నెక్స్ట్ రాజమౌళి గారితో మూవీ, ఇప్పుడు ఈ దేవర కూడా పాన్ ఇండియా మూవీ. అందుకే చెప్తున్నాను, ఎవడు కూడా 1000 సంవత్సరాలు బతకడు. బతికితే 50 ఏళ్ళు 60 ఏళ్ళు బతాడు, లేదా 70 ఏళ్ళు బతాడు. అరే ఇంత బానిసత్వం ఏంటి, ఇంత బానిసత్వం ఏంటి? బానిసత్వానికి వ్యతిరేకంగా బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేసి స్వాతంత్రం తీసుకున్నాము. మీకు ఇందుకు బానిసలు అవుతున్నారు మీరు. ఆలోచించండి, మాట్లాడండి. మీకు న్యాయం జరిగే వరకు ఈ కొరటాల శివ గారి మూవీస్ కూడా రిలీజ్ అవనివ్వను అని ఇంతకు ముందు మీరు మాట్లాడడం జరిగింది. రిలీజ్ అవ్వకపోవడం వాళ్ళు కూడా ఆలోచించమంటున్నాను నేను. వాళ్ళకుండే హక్కుల్ని వాళ్ళు ఉపయోగించుకోవాలి ట్రై చేస్తారు. మీరు ఆలోచించండి, మీరు ఆలోచించి అసలు ముందు అతను 24 క్రాఫ్ట్స్ ఫిల్మ్ ఛాంబర్ ఏం చేస్తుంది, ఫిల్మ్ ఇండస్ట్రీ ఏం చేస్తుంది, ఎందుకు సినిమా తీస్తున్నారు? మీరు సినిమా తీస్తే రిలీజ్ అవుద్ది, ఇది న్యాచురల్. అది కాదు కదా, మీరు ఆపండి. మీరు సినిమా కోర్టులో తేలేవరకు ఆపండి. దేవర విషయంలో ఏదైనా మీరు స్టెప్ తీసుకుందాం అనుకుంటున్నారా? దేవరనే కాదండి, నా కంటెంట్ మీదే నేను ఫైట్ చేస్తా. వాళ్ళకి ఆత్మ శోధన చేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మహాకవి శ్రీశ్రీ ఒక మాట అంటాడు, ఎముకలు కుళ్ళిన వయసు మళ్ళిన సోమరులారా చావండి అని. అదేంటిది, మీరు మన వయసు పెరగడం కాదు కదా. కొంతమంది కుర్రాళ్ళు పుట్టుకతో వృద్ధులు అంటాడు. మీరు యువతరంలో ఉన్నారు, మీరు ఇంత యువతరంలోని వృద్ధాప్యంలోకి రావడం ఏంటి? ఎందుకు ఆలోచించలేకపోతున్నాడు కళ్యాణ్ రామ్? ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ ఆలోచించలేకపోతే? ఎందుకు మహేష్ బాబు ఆలోచించలేకపోతున్నాడు? ఎందుకు చిరంజీవి గారు చిరంజీవి గారి మీద పబ్లిక్లో ఇమేజ్ ఒకటి ఉంది కదా పెద్దగా, మరి ఎందుకు ఆలోచించలేదు చిరంజీవి గారు? ఎందుకు ఆలోచించలేదు పవన్ కళ్యాణ్ గారు? ఇవన్నీ మాట్లాడాలి కదా, క్వశ్చన్ రావాలి కదా. ఎక్కడి దగ్గర మీకు అంటే సెటిల్మెంట్ చేయడానికి కూడా ట్రై చేశారు, సమ్ అమౌంట్ ఆఫర్ చేశారు, కొరటాల శివ గారు మాట్లాడారు మీతో? సెటిల్మెంట్ అనేది నా దగ్గర ఎప్పుడు లేదండి. నా ఫస్ట్ ఇంటర్వ్యూ చెప్పాను, 7 ఏళ్ళ క్రితం ఫిల్మ్ ఛాంబర్లో పెట్టిన 100 కోట్లు నాకు ఇచ్చిన నేను కాంప్రమైజ్ కానని చెప్పాను. ఓకే, బట్ అంటే శ్రీమంతుడికి సంబంధించి సెటిల్మెంట్ అంటే సెటిల్మెంట్ చేయాలని ఒక ప్రయత్నం జరిగితే రిజెక్ట్ చేశాను. 15 లక్షలు ఇప్పిస్తామంటే రిజెక్ట్ చేశాను. తమ్మారెడ్డి భారతదేశ గారితో కూడా మాట్లాడంటే రిజెక్ట్ చేశాను. నేను అప్పుడు హిందీలో నేమేమన్నా, హిందీలో నేమ్ ఇవ్వండి, తెలుగులో సాధ్యం కాకపోయి నేను చెప్పి నేను సినిమా రైటర్స్ అసోసియేషన్ పెద్దలు కూడా చెప్పాను, హిందీలో నేమ్ ఇమ్మన్నా. నేను కాంప్రమైజ్ అంటే అది ఒక ప్రాసెస్. నాకు ఇంకో స్క్రిప్ట్ తీసుకొని నేను అమేక్యుబుల్గా పోయాను. కానీ వాళ్ళు ఏంటి, మా కోర్టులు ఉన్నాయిలే, కోర్టు ద్వారా మేము సాధించుకుంటాంలే అని దొక్కుతాంలే, ఏం చేస్తారు, మా దగ్గర లాయర్లు ఉన్నారు కదా. కొరటాల శివ గారు మాట్లాడారు మీతో? మొదట్లో మాట్లాడాం కదా, మొదట్లో మాట్లాడాము. తర్వాత నవల అతను పంపించాను నేను. నవలు పంపిస్తే నవల నా కంటెంట్ వేరు, మీ కంటెంట్ వేరున్నారు. వేరు లేదు, కాండం లేదు, ఏం రైటర్ అసోసియేషన్లో పెట్టమన్నారు. అప్పుడు పెట్టాను. చంద్రశేఖర్ ఆజాద్ గారు ఆయన పరశురు గోపాలకృష్ణ ఫంక్షన్లో ఆయన వస్తే ఆయన నవలు ఇమ్మన్నారు, ఇచ్చాము. రైటర్ పెట్టబట్టే కదా ఇది 100% నా డిఎన్ఏ అనే సంగతి రైటర్ అసోసియేషన్ అందరికీ తెలుసు కదా. ఓకే, తెలిసి సైలెంట్గా ఉండకూడదు కదా. కానీ అంటే శ్రీమంతుడికి సంబంధించి కలెక్షన్, మొత్తం కలెక్షన్ ఏదైతే ఉందో 190 కోట్లు సంథింగ్, 175 కోట్లు మొత్తం అమౌంట్ మీకు ఇస్తేనే తప్ప మీరు కాంప్రమైజ్ అవ్వాలి అంటే మొత్తం. నేను కొరటాల శివకు శిక్ష పడాలి, ఒకటి క్లియర్. అతని సినిమా రంగం నుంచి బహిష్కరించాలి, పెద్దలు వీళ్ళు చేయాల్సిన పని. కోర్టు ద్వారా ఆయనకు పడే శిక్ష ఏది పడుతుంది, కోర్టు డిసైడ్ చేస్తుంది. మరి ప్రొడ్యూసర్స్ లబ్ధి పొందాడు కదా, ఎన్ఎన్ నవీన్, మహేష్ బాబు వీళ్ళు. మరి నా కంటెంట్ మీరు సినిమాగా తీసుకొని మీరు 200 కోట్లు సంపాదించుకుంటే లాభ అయిపోరా? కాబట్టి ఆ డబ్బు మొత్తం తీసుకురండి, ఆ డబ్బు మొత్తం మాకు డైవర్ట్ చేయాల్సిందే. అందులో ₹1 కూడా మేము వదిలే ప్రసక్తే లేదు, ₹1 కూడా. ఆ సినిమాకి ఎంత వచ్చింది, మేము సినిమా తీయాలనుకున్నాం సముద్రతో, దాని సినిమాది ₹1 కూడా దాన్ని బయటికి పోనేము.
ప్రతి రూపాయి తిరిగి చెల్లించాల్సింది. ఒక్క రూపాయినా వస్తుందంటారా? చెల్లించాలా? నేను డిమాండ్ చేస్తున్నా. లేకపోతే నేను సిబిఐకి ఇస్తా ఈ కేసు. వదిలే ప్రసక్తే లేదు. మరి ఇంతకాలం ఎందుకు వాళ్ళు వెయిట్ చేశారు సిబిఐకి? కోర్టు మీద నమ్మకం ఉంది. సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసింది, హైకోర్టు రిజెక్ట్ చేసింది. ఇప్పుడు క్రిమినల్ కోర్టుకు వచ్చింది. క్రిమినల్ కోర్టులో నేను చెప్పేది, క్రిమినల్ కోర్టులో నేను గెలుస్తా. ఇది ఎందుకంటే ఇందులో ట్రూత్ ఉంది కాబట్టి ఖచ్చితంగా నేను గెలుస్తాను, అందులో సందేహం లేదు. కానీ అవుట్ ఆఫ్ ద కోర్టు వీళ్ళు ఏం చేస్తారు? అవుట్ ఆఫ్ ద కోర్ట్ మేము షెడ్యూల్ చేస్తామని చెప్పాను కదా. కథా వేదిక ఒకటి, లేకపోతే రైటర్ సెషను, ప్రొడ్యూసర్ సెషన్, ఎన్ని ఉన్నాయి. మీరు ఆపండి. మీరు ఇంతగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఇంతగా అన్నం పెడుతున్నారు వాళ్ళకి. ఆపండి మీరు. నేను చాలా విసురుతున్నానండి. మీరు ఎందుకు చేస్తున్నారు? మీరు ఎందుకు ఆపడం లేదు? తప్పుని తప్పుగా చెప్పే ధైర్యం మీకుందా? లేనప్పుడు సినిమాల ద్వారా ఏంది మనం మెసేజ్ ఇస్తాము. అన్యాయాన్ని వ్యతిరేకిస్తేవాడే కదా హీరో. ఏ సినిమా అయినా కావచ్చు. అది అన్యాయం జరుగుతూ ఉంటే, మీకు ఒకసారి రైటర్కి అన్యాయం జరుగుతూ ఉంటే నువ్వు వ్యతిరేకించకపోతే నువ్వు హీరో ఎట్ అవుతావు? హీరో వేషం వేయడానికి ఎట్ట ఎలిజిబిలిటీ వస్తుంది? ప్రొడ్యూసర్ కూడా అన్యాయం వ్యతిరేకం కనుక సినిమాలు తీస్తున్నాడు. మరి మహేష్ బాబు గారికి నెక్స్ట్ విజేంద్ర వర్మ గారు కదా స్టోరీ. విజేంద్ర వర్మ గారు కూడా తెలుసు ఇష్యూ. ఆయన రాజమౌళి ఫాదరు చంద్రశేఖర్ ఆజాద్కి ఫోన్ చేసి, శరత్ చంద్ర నీకు మిత్రుడంట కదా, ఒకసారి మాట్లాడండి అంటేనే నాకు ఫస్ట్ కాల్ వచ్చింది. కానీ విజేంద్ర ప్రసాద్ గారు వాస్తవాలు తెలుసు. పెద్ద మనిషి ఆయన, రాజ్యసభ సభ్యులు, పెద్ద. నాకు ఆయన అంటే వ్యక్తిగతంగా అడవరు ఉంది. చెయ్యండి మీరు. ఆయన దగ్గరికి ఎప్పుడు వెళ్ళలేదా? ఎప్పుడు మాట్లాడలేదు ఈ సబ్జెక్ట్ మీద? జనరల్గా మాట్లాడతాను తప్ప ఈ సబ్జెక్ట్ మీద ప్రత్యేకంగా వెళ్ళలేదు. ఈ సబ్జెక్ట్ మీద భారద్వాజ్ గారితో తప్ప ఎక్కడ నేను ఎత్తలేదు. దీని సపోర్ట్లో మరి ఎవరితో ఇండస్ట్రీలో ఎవరితో చెప్పకుండా, ఎవరితో మాట్లాడకుండా వాళ్ళు ఎట్లా సపోర్ట్ చేస్తారు? ఇంకా కలిసి మాట్లాడాం కదా. రైటర్ సెషన్లో ఆల్రెడీ డెసిషన్ వచ్చింది కదా. అసలు దీన్ని మాట్లాడేది బ్రదరు, మీరు మీ చేతుల్లో పని ఉంది. కోర్టుకు పోయిన పేరుతో కాలయాపన చేస్తుంటారు. అది పాసిబుల్ అవుతుందంటారా? సిబిఐ చేద్దాం. తర్వాత అరెస్టులు జరగడం ఇదంతా. అరెస్ట్ ఏంటండి? ఖచ్చితంగా వాళ్ళు నేను అట్రాసిటీ కేసు కూడా ఫైల్ చేస్తా. ఈ కోర్టుకి రెస్పెక్ట్ చేశాను కదా. కోర్టు తర్వాత అవుట్ ఆఫ్ కోర్టు ఏం చేయాలో చెప్పాను కదా. సిబిఐ కూడా ఆశ్రయిస్తాను. సిబిఐ ఎందుకు విచారణ చేయదు? సుమోటో గార్డు తీసుకొని కోర్టు గార్డు, సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇవ్వచ్చు. ఓకే, మీరు ఇప్పుడు అనేక కేసులు సుప్రీంకోర్టు సుమోటో తీసుకోవడం లేదా, హైకోర్టు తీసుకోవడం లేదా? నేను ఇక్కడ న్యాయం జరగడం లేదు అంటున్నాను కాబట్టి, వేగవంతమైన న్యాయం జరగడం లేదు. ఫాస్ట్ ట్రాక్ చేయండి మీరు. 8 ఏళ్ల పాటు నడుస్తాడా ఒక రైటర్కి? అంత శక్తి ఉంటుందా? మీరు చెప్పండి. ఎంత ఖర్చు పెట్టి ఉంటారు మీరు? అది డబ్బులు ఎడ చెప్తాం మనం. డబ్బులు అంటే ఒకటి, నాకు స్వచ్ఛందంగా చేసిన లాయర్లు ఉన్నారు, కానీ నాకు ఎక్స్పెండిచరే కదా. నేను విజయవాడ నుంచి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టుకి, క్రిమినల్ కోర్టుకి, హైకోర్టు తిరగాలంటే నాకు ఎక్స్పెండిచరే కదా. ఇది అన్నెసరీ ఎక్స్పెండిచర్ ఎందుకు పెట్టుకోవాలి? ఒక పక్క నా స్క్రిప్ట్ నష్టపోయి మీరేమో 200 కోట్లు సంపాదించుకొని మళ్ళీ నేనే డబ్బులు పెట్టుకోవాలంటూ, అది ఏ వ్యవస్థ కిందకి వస్తుంది? అది మానవత్వం అది. అంటే ఇప్పుడు మీరు సమ్ అమౌంట్ ఏదో వాళ్ళు సెటిల్మెంట్ చెప్పినా మీరు ఒప్పుకోరు. సమ్ అమౌంట్ కాదండి, ఆ మూవీకి సంబంధించిన కలెక్షన్ మొత్తం మీకు రావాలి. ఆయనకి శిక్ష పడాలి. ఆయన చేసింది క్రైమా కాదా? మీరు చెప్పండి. అంటే మీరు ఇచ్చిన ప్రూఫ్స్ ప్రకారం, కోర్టు డిసైడ్ చేసిన దాని ప్రకారం క్రైమే కదా. లేకపోతే ఆయన కూడా స్కాచ్ చేసేవాళ్ళుగా. క్రైమ్ చేశారు కాబట్టి క్రైమ్ చేశారని కోర్టు భావిస్తే కోర్టు శిక్షిస్తుంది. నేను అవుట్ ఆఫ్ ది కోర్టు సినిమా ఇండస్ట్రీ పెద్దల్ని క్వశ్చన్ చేస్తున్నా. మీరు ఎంతకాలం మౌనం వహిస్తారు? మీరు మీ మౌనం బద్దలు కదా. రైట్. అంటే మౌనం మాట్లాడాలి కదా. ఇప్పుడు అంటే మీకు మూవీకి సంబంధించిన అమౌంట్ మొత్తం మీకు ట్రాన్స్ఫర్ చేయాలి, అది మీకు ఇవ్వాలి. ప్రొడ్యూసర్స్ ఇంకా ఆయనకి శిక్ష పడాలి, రెండూ జరగాలి. ఇప్పుడు దీనివల్ల మీకు ఆయనకి శిక్ష పడడం, ఈ డబ్బులు రావడం. ఆయన శిక్ష పడడం ఒకటే కాదు, సినిమా రంగం నుంచి కొరటాల శివను బహిష్కరించాలి. అంటే జనరల్గా చూసుకుంటే ఆయన ఇంతకుముందు తీసిన ఆచార్య మూవీ అప్పుడు ఎక్కువ ట్రోలింగ్ జరిగింది ఆయన మీద. మూవీ రిజల్ట్ అంత బాగా రాలేదు వాళ్ళతో, చిరంజీవి గారు అండి. సినిమా ఫ్లాప్ అవ్వచ్చు, సక్సెస్ వేరే విషయం అండి. రైటర్లు వాళ్ళు మేధోపరమైన హోంవర్క్ చేసుకొని రాస్తారు కంటెంట్. అది విజువలైజేషన్ చేసేటప్పుడు కొంత ఫెయిల్ అవ్వచ్చు. అప్పుడు అంటే అది డిజాస్టర్ అయింది, అప్పుడు చాలా ట్రోలింగ్ జరిగింది. సక్సెస్ ఫెయిల్యూర్ గురించి మాట్లాడాల. బేసిక్గా ఇట్లాంటి ఆలోచన విధానం క్రైమ్ కదా. ఒక క్రిమినల్ని మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారు? క్రిమినల్గా ముద్దాయిగా అతను అంటే నిందితుడిగా ఆయన కోర్టు చుట్టూ తిరుగుతున్న సంగతి తెలుసు కదా. మీరు ఎలా సపోర్ట్ చేస్తారనేది నా క్వశ్చన్. దేవరాకి సంబంధించి మీరు చూసారా ట్రైలర్ కానీ ఏమైనా?
అది సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, అది వేరే విషయం అండి. అంటే ఇప్పుడు ఆచార్య అప్పుడు ట్రోల్ చేశారు, అది సినిమా డిజాస్టర్ అయిందని. ఇప్పుడు దేవరాకి సంబంధించి కూడా ఆచార్యతో కంపేర్ చేసి ట్రోలింగ్ చేస్తున్నారు మూవీని. కొంచెం నెగిటివ్ ట్రోలింగ్ ఎక్కువైంది. ఒక నిమిషం. ఇప్పుడు కూడా ఈ మూవీకి సంబంధించి కూడా రిజల్ట్ ఏమైనా అటు ఇటుగా ఉంటే కొరటాల శివ నెక్స్ట్ ఇంకా ఆఫర్స్ ఉండవు, కొరటాల శివ డైరెక్షన్స్కి సంబంధించి ఛాన్సెస్ కానీ ఏమి ఉండదేమో, లైఫ్ కెరీర్ ఉండదేమో అని కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు. నేనేమన్నానంటే ఒక సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటానండి నేను వ్యక్తికి. ఎందుకంటే ఒక సినిమా సక్సెస్ అయితే కెమెరామ్యాన్ దగ్గర నుంచి ప్రొడక్షన్ బాయ్స్ దగ్గర నుంచి ఆర్టిస్టులు అందరూ సేఫ్ అవుతారు. చిన్న చిన్న ఆర్టిస్టులు కూడా బతుకుతారు, అందులో ఏం సందేహం లేదు. కొరటాల శివ గారు వ్యక్తిగతంగా నేను ఆయన ఫెయిల్ కావాలని కోరుకోవడం. సక్సెస్ఫుల్ సినిమా తీసుకోండి, హ్యాపీ. కానీ మీరు ఏదైతే కమ్యూనిస్ట్ కొరటాల ఆయన అసలు నేను మాట్లాడడానికి కారణం ఏంటంటే ఆయన అమెరికా పోయినాడు అప్పట్లో. నేను కాల్ చేస్తే వాళ్ళ బంధువు బాబీనో బాబా ఒక అతను పోతాడు. అతను వచ్చిన తర్వాత మాట్లాడాను, ఫారిన్ వచ్చిన తర్వాత స్క్రిప్ట్ పంపించాను, బుక్స్ కూడా పంపించాను. కొరటాల సత్యనారాయణ ఆయన కమ్యూనిస్టు. ఒక కమ్యూనిస్టు పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది, నిజం మాట్లాడే సత్తా ఉంటుంది, అందుకని పంపించాను, రెస్పెక్ట్ ఇచ్చాను. తర్వాత సినిమా పెద్దలు పరచూరు గోపాలకృష్ణ రైటర్స్ పెట్టారు, నాదని డిసైడ్ అయిన తర్వాత నాతో బేరం డబ్బులు ఎందుకు ఇస్తారండి, లేకపోతే నన్ను పిలిచి ఎందుకు బేరం ఆడతారు, నన్ను పిలిచి ఎందుకు భారద్వాజ గారు మీకు ఇన్ని కోట్లు ఇన్ని లక్షలు ఇస్తే సెటిల్ అవుతే మీరు సంబంధం లేదని మీరు కామన్గా మీరు స్టేట్మెంట్ ఇస్తారా అని అడిగాడు. ఇవన్నీ ఎందుకు జరిగాయి అంటారు? ఉత్తపడానికి ఇచ్చేస్తాడు ఏంది 10 లక్షలు 5 లక్షలు అయినా. ఓకే, కానీ అంటే ఇప్పుడు ఆ అమౌంట్ మీకు ఇచ్చిన, ఆయన బహిష్కరించిన, ఆయనకు శిక్ష పడినా సినిమాకి సంబంధించిన క్రెడిట్ అనేది మీకు వస్తుందా? మీకు రాదు కదా ఇప్పటికి. సినిమా అమౌంట్ వస్తుంది కదా ఒకటి, వేరే భాషలో నాకు సిటీ సివిల్ కోర్టులో వేసిన కేసుని బట్టి వేరే భాషలో తీయాలని అమౌంట్ వస్తుంది కదా, అంటే అమౌంట్ కోసం చేస్తున్నారు. నేను హిందీలో కూడా అమ్ముడుపోతే ఒక కోటి రావచ్చు కదా. అదే అమౌంట్ కోసం చేస్తున్నారు ఇదంతా. అమౌంట్ కాదు, నా హక్కు అది. హక్కు కోసం నేను ఫైట్ చేస్తున్నప్పుడు న్యాచురల్గానే డబ్బులు రావచ్చు, రాకుండా ఏడకపోతాయి. ఓకే. తర్వాత హిందీలో తీసుకుంటే 1000-2000 కోట్లు రావచ్చు, అది నా కథే, నేనే తీసుకోవచ్చు హిందీలో. ఓకే, ఇప్పుడు హిందీలో మీరు తీసుకోవడానికి ఛాన్స్ ఉందా? ఏ భాషలో నేనే తీయాలి, దాన్ని తీస్తే భారతీయ భాషలో ఏ భాషలో తీయాలన్నా ఇప్పుడు మీకు ఆ రైట్ ఉందా? నేనే తీయాలా? అందుకే సిటీ సివిల్ కోర్టుకి వెళ్ళేందుకే నేనే తీయాలా, నా ద్వారా నేను. ఇప్పుడు దృశ్యం అనే సినిమా అనేక భాషలు వచ్చింది కదా, మేజర్ కోర్ రైటర్కే కదా ఆ హక్కులు వెళ్తుంది. గబ్బర్ సింగ్ తీశారు, ఆ కథ తెలుగులో కూడా తీశారు, ఆ రైటర్గా ఉండదా? డబ్బులు రావా? ఆ రైటర్ పూర్తిగా అమ్మేస్తే డైరెక్టర్కి అది వేరే విషయం, ఇంకేమీ లేకుండా. ఆల్రెడీ స్వాతిలో వచ్చిన నవల, నా నవలకు 7,500 రూపాయలు బలరాం గారు ఇచ్చారు. ఆయన నేను పుస్తకానికి సంబంధించిన హక్కులు మాత్రం ఇచ్చాను, విజువలేషన్ హక్కులు నాయేగా, రైటరేగా. మూవీ ఎంత సక్సెస్ అవ్వకపోయి ఉంటే మీరు బయటకు వచ్చి మాట్లాడేవారా? మూవీ సక్సెస్ ఫెయిల్యూర్తో సంబంధం లేదండి. ఒక రైటర్గా అన్యాయం జరిగిన దాని మీద ఫైట్ చేస్తున్నా. ఐఎమ్ ఫైటింగ్ ఫర్ రైటర్స్. ఇప్పుడు అమౌంట్ గురించి కూడా చెప్పారు మీరు. మూవీ సక్సెస్ అవ్వకపోతే అమౌంట్ అనేది రాదు కదా. నేను అదే చెప్తున్నాను, ఒక రైటర్స్కి అన్యాయం జరగకూడదని నేను ఫైట్ చేస్తున్నాను. చాలా మందికి వాళ్ళ స్క్రిప్ట్లు అన్యాయం జరిగితే కూడా నాతో కాంటాక్ట్ చేస్తే కూడా నేను వాళ్ళు సపోర్ట్ చేశాను. అదే మూవీ సక్సెస్ అవ్వకపోతే మీరు దేనికోసం పోరాడతారు? ఆ క్రెడిట్ కూడా మూవీ సక్సెస్ అవ్వలేదు కాబట్టి స్టోరీ కూడా ఓకే, ఆ క్రెడిట్ మనకెందుకు? అది ఊహాజనితమైన ప్రశ్న. ఇప్పుడు జనరల్గా అడుగుతుంటే అట్ట కాదండి, డబ్బులు రావచ్చు వేరే విషయం. నేను దాన్ని సినిమా తీయాలనుకున్నాను, నేను అదే చెప్తాను, సముద్రతో సినిమా తీయాలనుకున్నాను. మీరు అంటే రైటర్స్ అదే ఎవరైనా రైటర్స్ ఏం చేస్తారు, మీకు అదే చెప్తున్నాను. సముద్రతో ఈ కంటెంట్ మొత్తం చెప్పా. దాసరి గారుతో ఆయన దాసనారాయణరావు గారు నా కంటెంట్ వేరు నీ కంటెంట్ వేరు అంటున్నాడు సార్. మరి ఏంది అంటే, నువ్వు ఎట్ట తీస్తావు సినిమా, నువ్వు ఆయన తీసే సినిమా నువ్వు కాపీ చేసినట్టుంటుంది, అతను జ్యూసంతా లాగేసి పిప్పి నీకు ఇచ్చిన తర్వాత నువ్వు ఎట్ట తీస్తావు, ఒకళ్ళు నువ్వు తీసినా నువ్వు శ్రీమంతుడు కాపీ కొట్టుంటుంది అని చెప్పాడు ఆయన. కాబట్టి నష్టపోయాను కదా నేను, అన్ని భాషల్లో సినిమా తీసుకునేవాడిగా. ఇక్కడ 200 కోట్లు అండి, నా స్క్రిప్ట్ హిందీలో పోతే 1000 కోట్లు వచ్చిండేదేమో. ఓకే, అంటే రైటర్స్ నేనే ప్రొడ్యూస్ చేసుకోను, స్టోరీ నాది అని ఈ మధ్య కాలంలో చెప్పేవారు ఎవరైనా కానీ మూవీ సక్సెస్ అయిన సినిమాకే వస్తున్నారు కానీ ఫ్లాప్ అయిన సినిమాకి ఎవరు ఎందుకు? ఇప్పుడు సక్సెస్ ఫ్లాప్ పక్కన పెట్టాను తర్వాత నేను ఏమంటానంటే, అంటే సక్సెస్ లో హ్యూమన్ బీయింగ్ కదా, మనుషులం కదా మనం, జంతువులం కాదు కదా. మనకంటూ విచక్షణ జ్ఞానము, మనకంటూ ఆలోచన విధానం ఇవన్నీ ఉన్నాయి కదా. మనం ఎందుకు బ్రిటిష్ వాళ్ళని వ్యతిరేకించి పోరాటం చేసాం? వాళ్ళు ఉన్నప్పుడు కూడా హాస్పిటల్స్ ఉన్నాయి, వాళ్ళు ఉన్నప్పుడు కూడా
పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, వ్యవస్థ నడిచింది కదా, మరి ఎందుకు మనం వాళ్ళ పంపించేసాం? ఓకే. స్వాలంబన కోసమేగా, సెల్ఫ్ రెస్పెక్ట్ కోసమేగా. ఓకే, రైట్. నా ఇప్పుడు రచన maybe అనేది నా సెల్ఫ్ రెస్పెక్ట్, నా ఆత్మగౌరవం. మేబీ ఇప్పుడు దేవరా కానీ సక్సెస్ అయితే, బ్లాక్ బస్టర్ అయితే, ఆ కలెక్షన్స్కి సంబంధించి ఎక్కువ కలెక్షన్స్ వచ్చినాయని మీ దృష్టికి వచ్చినా కానీ, ఇప్పుడు ఇంకొంచెం ఈ కేసుకి సంబంధించి ఫాస్ట్గా మూవ్ చేయాలి అని ఇంకొంచెం మీరు ఫాస్ట్గా దీని మీద రియాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకటండి, దేవర సక్సెస్ అవుద్దా ఫెయిల్ అవుద్దా నాకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు. ఒకటి, దేవరకి ఇన్ని కోట్లు నాకు అవసరం లేదు. ఓన్లీ శ్రీమంతుడికి సంబంధించిన డబ్బులు మాత్రమే నాకు రావాలంటున్నాను. అది నేనే మీకు హిందీలో ఆ డబ్బులు చూస్తాను. అంతే. ఆ డబ్బులు రావాలి అంటే దేవరా ఎక్కువ సక్సెస్ అయ్యి దీనికి సంబంధించిన కలెక్షన్స్ ఎక్కువగా మీకు మీ దృష్టికి వస్తే అప్పుడు ఇంకొంచెం ఫాస్ట్గా ఈ కేసుని మూవ్ చేసి నాకు రావాల్సిన డబ్బులు ఈ టైంలో తీసుకుంటే నా అసలు ఉంటుంది. అసలు కొరటాల శివ ₹1,00,00,000 తీసుకున్నాడండి కథ కోసం. ₹1,00,00,000 తీసుకున్నట్టుగా ఆయనే సిటీ సివిల్ కోర్టులో అఫిడవిట్లు ఇచ్చాడు. అంటే కథకు ఆయన ₹1,00,00,000 ప్రొడ్యూసర్ నుంచి క్లెయిమ్ చేసుకున్నాడు. ఆయన ₹1,00,00,000 నాకు ఇమ్మని ఆయన అడగడంలో నేను ఆయనకి తప్పు చేసాడు, పనిష్మెంట్ ఇమ్మంటున్నా. ఓకే, నా డబ్బులు అక్కడి నుంచి రావాలంటున్నా, ప్రొడ్యూసర్స్ నుంచి. అది ఆ రావడం కోసం వాళ్ళు నా డబ్బులు నాకు ఇచ్చే వరకు ఈ దేశం దాటిపోకుండా కూడా నేను సిబిఐ కేసు వేసి వాళ్ళు ఫారెన్కి పోకుండా ఎన్నెన్న ఫారెన్ తిరుగుతుంటాడు, పోవద్దని చెప్పి నేను ఆ పాస్పోర్ట్ సీజ్ చేయిస్తా. ఓకే. అంటే ఇప్పుడు ఈ కొరటాల శివ గారు కూడా ఆయన మహేష్ బాబు అయినా ఎన్నెన్న షూటింగ్స్ సంబంధించి వెళ్తున్నారు. ఇప్పుడు ఏమవుతుందండి, వీళ్ళు బయటికి పోతారా ఇక్కడ క్రైమ్ చేసి, మనకి ఆయన ఎవడు కింగ్ ఫిషర్ అయినా తర్వాత నేరం వాడు ఉన్నాడు కదా, వీళ్ళందరూ లండన్ పోయి మళ్ళీ ఎందుకు రావడం లేదు బయటికి, మళ్ళీ తిరిగి ఇండియాకి ఎందుకు రావడం లేదు? వాళ్ళకి అక్కడ జరిగిపోతుంది సేఫెస్ట్ క్రైమ్ చేసి. అందుకే నేనేమంటానంటే ఇది నా ఇష్యూలో క్రైమ్ నడిచిందని నేను అంటున్నాను కాబట్టి ఇప్పుడు ఫారెన్ పోయి కూడా షూటింగ్ చేయడానికి లేదు. వీటన్నిటి మీద హోంవర్క్ చేస్తా 1 by 1. ఓకే, బట్ ఇప్పుడు జరుగుతుంది కదా. సుప్రీం కోర్టు నాకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ క్రిమినల్ కోర్టుకు వచ్చారు కదా, క్రిమినల్ కోర్టు ఏం జరుగుతుందో చూస్తా. ఓకే, చూస్తాను. క్రిమినల్ కోర్టులో నాకు న్యాయం జరుగుతుంది నమ్మకం ఉంది. దీని తర్వాత ఏం చేయాలో ప్లాన్ చేసుకుంటాము. మిగతా రైటర్లతో కలుస్తాను, డైరెక్టర్లతో కలుస్తాను, ఇవన్నీ కూడా పక్కాగా చేస్తాను. నేను రైటర్ల పక్షానే ఫైట్ చేస్తాను నేను. అంటే ఇప్పటికి 8 years అయింది. కొరటాల శివ గారు మేబీ కొన్ని మూవీస్ తీసి ఆయన రిటైర్డ్ కూడా అవ్వడానికి ఆయన ఒక ప్లాన్ గా ఉన్నారు. ఎందుకు రిటైర్డ్ అవుతారు? కొన్ని మూవీస్ వరకే అని ఆయన ఇంటర్వ్యూస్ లో చెప్పడం జరిగింది. కొన్ని ఇంటర్వ్యూస్ లో ఒట్టి మాటలే, ఎంత పచ్చి అబద్ధం. ఏ డైరెక్టర్ రిటైర్డ్ కాడు. రిటైర్డ్ అంటే వాడి దగ్గర సారం అయిపోయినట్లు లెక్క. కాపీ కొట్టే వాళ్ళకి సారం అంటే అయిపోద్ది ఎక్కడి దగ్గర. అయితే అది తప్పు కదా. ఇండస్ట్రీలో మనం ఏం చేయాలంటే, ఈరోజు తమిళ ఇండస్ట్రీలో అద్భుతమైన సినిమాలు వస్తున్నాయి. అంటే వాళ్ళు రైటర్లను ప్రేమిస్తున్నారు కాబట్టి కథల్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకొని మంచి కథలు తీసుకుంటున్నారు కాబట్టి అవన్నీ కూడా క్లిక్ అవుతా ఉన్నాయి. అవి ఇక్కడ తెలుగు డబ్బింగ్ చేసుకుని మనం చూసుకుంటున్నాం. ఇక్కడ రైటర్లు మీరు రెస్పెక్ట్ చేశారనుకోండి, ఆ పరిస్థితి రాదు కదా. అందుకే నేను ఒక మ్యాగజైన్ పెట్టి ఆ మ్యాగజైన్ ద్వారా కూడా రాబోయే రోజుల్లో రైటర్స్తో, డైరెక్టర్లతో, ప్రొడ్యూసర్స్తో ఒక మీటింగ్ పెట్టబోతున్నాం త్వరలో. పెట్టి మేము సినాప్సస్ ఇచ్చి ఆ సినాప్సస్ని మీరు కొనుక్కోమని చెప్తున్నాం. తర్వాత ఫుల్ కంటెంట్ నచ్చితే. ఓకే, బట్ రైటర్లకి, ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లకి అనుసంధానంగా ఉండాలనుకుంటాను నేను. దేవరా కొరటాల శివ గారిని అంటారా స్టోరీ? తెలియదంటే నాకు. అంటే నేను నాకు సంబంధం లేని అంశాలు నేను అంటే ఇప్పుడు ఆయన బ్యాక్ టు బ్యాక్ మీరు ఎప్పటి నుంచి 8 years నుంచి మీరు పోరాడుతున్నారు. ఆయన సినిమా తర్వాత సినిమా ఆయన స్టోరీస్ రాసుకుని ఎలాగో ఆయన డైరెక్టర్ అంటే సినిమాలు తీసుకుంటున్నారు. ఆయన మీరు కూడా ఇప్పుడు శ్రీమంతుడు లాంటి ఒక మంచి స్టోరీ నాది అంటున్నారంటే మీరు కూడా ఒక మంచి రైటర్ కదా. మీరెందుకు తర్వాత నేను మంచి రైటర్ని, మరెందుకు మంచి డైరెక్టర్, మీరు ఎందుకు మూవీ చేయలేదు? నేను ఈరోజు మూవీ చేయడం కాదు, నేను సాహిత్యంలో పెద్ద ఎత్తున నేను ప్రయోగాలు చేస్తున్నాను. ఒక మ్యాగజైన్ కూడా నడుపుతున్నాము. అంటే సినిమా స్టోరీ ఎందుకు? ఇప్పుడు ఆ స్టోరీ మీదే అన్నారు. అటువంటి ఒక మంచి స్టోరీ కోసం రాయడం లేదండి కథలో. మేము సొసైటీ కోసం కథలు రాస్తే ఆ కథలు సినిమాలుగా వాళ్ళు తీసుకుంటున్నారు. అది తప్పని అంటున్నా. నేనే కదా రేపొద్దున ఏ రైటర్ అయినా సరే వాడు కథ రాసుకుంటే వాడి కథ అంటే చౌర్యం కాకూడదు అనేది నా ఫైట్. ఓకే, సినిమాలు ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు నేను తీసుకుంటా. నేను రాసిన సినిమాల కోసం రాయరు. నేను రాసింది నా నవల్స్ అని సినిమాల కోసం రాసా. కానీ అది మంచి డైరెక్టర్ వస్తేనో మంచి ప్రొడ్యూసర్ వస్తే ఇస్తా, లేకపోతే ఇవ్వాల్సిన అవసరం ఏంటి? నవల్గా ఉంటాయి. శ్రీమంతుడి తర్వాత మీరు మళ్ళీ ఏ స్టోరీ ఇవ్వలేదు ఎవరికి? నేను అసలు ఎవరి దగ్గర అప్రోచ్ అవ్వాల్సిన అవసరం నాకు లేదు కదా. వాళ్ళు ఎవరిని అడిగితే మధ్య మల్లిమాల వాళ్ళు ఒక స్క్రీన్ ప్లే కోసం అడిగారు. నాకు టైం ఉంటే నేను
చేస్తాను. టైం లేకపోతే నా పని నేను మ్యాగజైన్ అడుగుతున్నప్పుడు నేను రౌండ్ ది క్లాక్ వర్క్ చేస్తుంటాను కదా! నేను వందల మంది రైటర్లను తయారు చేసే కార్ఖానాకి అధిపతిగా పనిచేస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా మంచి రైటర్లని నేను వాళ్ళకి కూడా చెప్పా. ఏ పోటీ పెట్టినా సినిమాకు ఉపయోగపడేటట్టుగా రాయండి కొన్ని కంటెంటు. దాని సినాప్సిస్ రాయండి కూడా చెప్పా. ఓకే. వాటన్నిటిని నేను ప్రయోగిస్తా. త్వరలో కాటగడ ప్రసాద్ చలనచిత్ర మండలి సౌత్ ఇండియా ప్రెసిడెంట్ ఉన్నాడు కదా! అప్పుడు ఆయనే దాసరి గారి దగ్గర మాట్లాడింది. ఆయన నేతృత్వంలో ఒక వర్క్షాప్ పెడతాను. రైటర్లకి, డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్స్ని కూర్చోబెడతాను. ఆ పిలిచే దగ్గర డైరెక్టర్గా శివ గారిని పిలవను. మిగతా వాళ్ళని పిలిచి రమ్మంటాను. మీకు వాళ్ళు కొన్ని కథలు ఉన్నాయి వాళ్ళ దగ్గర వినమంటాను. ఎవరికి వాళ్ళు ఆ సినాప్సిస్ ఇప్పుడు ఆ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి కదా, బాగా డ్యాన్స్ చేసిన వాళ్ళు తీసుకుపోతారు కదా, అట్లాగే కంటెంట్ నచ్చితే ఆ కంటెంట్ని మీరు కొనుగోలు చేసుకోమని చెప్తారు. అట్లా ఒక వారధిలాగా ఉపయోగపడతారు. రైట్. సో ఫైనల్గా మీరు ఇట్లా లీగల్గానే ప్రొసీడ్ అవుతూ ఉంటారు. లీగల్గా సినిమా పెద్దలతో మళ్ళీ సినిమా పెద్దల్ని ప్రశ్నిస్తున్నాం మీ ద్వారా, ఆర్టీవీ ద్వారా. ఓకే, రైట్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చెప్పాలనుకోవట్లేదు? చెప్పేది మీడియా ద్వారా, మీడియా ద్వారానే. పర్సనల్గా ఏం చెప్పాలనుకోవట్లేదు. పర్సనల్ ఇదే కదా, నేను మీడియా ద్వారా అభ్యర్థిస్తున్నానంటే అర్థం ఇప్పుడు మీరు చేస్తున్న ఆర్టీవీ అంటే పెద్ద ఛానల్ కదా, ఇప్పుడు మీ ఛానల్ ద్వారా చేస్తున్నారు. బిఫోర్ కూడా మీరు చెప్పారు, ఎవరు రియాక్ట్ అవ్వలేదు. అంటే కోర్టులో ఉంది కదని ఎవరు రియాక్ట్ అయ్యారు. ఇప్పుడు ఫైనల్ షేప్కి వచ్చింది కదా, సుప్రీంకోర్టు కూడా నాకు అనుకూలంగా ఇచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి స్పందన వస్తుంది. ఓకే, చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు. ఇప్పుడు పాపం చాలా మంది నాతో మాడుతుంటారు. కొద్దిమంది నాకు అన్యాయం జరిగిందనే విషయంలో వాళ్ళందరికీ ఏకాభిప్రాయం ఉంది. అంటే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మన వ్యవస్థ ఎలా ఉంటుందంటే కోర్టు ముందుంటే మాట్లాడరు, అలా ఉంటుంది. నేను రైటర్ల పక్షాన ఫైట్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళ దృష్టిలో కూడా ఇది తీసుకెళ్తా ఉన్నా. అవుట్ ఆఫ్ కోర్టు కూడా మీరు చూడండి, సెటిల్ చేయండి ఇట్లాంటి ఇష్యూస్. అంటే నేను ఏం కోరుతున్నాను, అతను బహిష్కరించమంటున్నా నాదని ప్రూవ్ అయితే. ఓకే, ఏ సినిమా ఆర్టిస్ట్ కూడా అతను సినిమా తీయడం కరెక్ట్ కాదు, మీరు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి బహిష్కరించండి. అక్కడెక్కడో తప్పు చేశాడని చెప్పి ఇప్పుడు ఆయన జారీ మీద ఏదో ఇష్యూ వచ్చింది అంటే రైటర్ అసోసియేషన్ మొత్తం కలిసి అత్యాచారమే కదా నా మీద చేసింది కాదు ఇది. దీని ఏమంటారు, నేను ఆరోపిస్తే ఆ రోజు ఇప్పుడు అమ్మాయి ఆరోపిస్తుంది, ఆయన సినిమా దాని నుంచి ఆయన సస్పెండ్ చేశారు. అట్టా ఇంకొకరు చేస్తున్నారు, ఇక్కడ ఎందుకు సస్పెండ్ చేయడం లేదు? ఒక రైటర్ మీద చేసిన అత్యాచారం కిందకి వస్తుందిగా. ఓకే, మరి దీన్ని ఏమంటారు చెప్పండి, మీరు చెప్పండి. యూనియన్లో యూనిటీ లేదంటారా? ఏదైనా ఉండొచ్చు. మీరు సినిమా రిజిస్ట్రేషన్ నుంచి నేను మాడుతున్నాను, డైరెక్టర్ని మీరు సస్పెండ్ చేయండి, ఇది తేలే వరకు బయట పెట్టండి మీరు. ఓకే, ఇది తేలి కోర్టు నుంచి ఒక డెసిషన్ వచ్చే వరకు. ఇప్పుడు ఆయన కేజ్రీవాల్ ఆయన మీద మద్యం మీద కేసు వచ్చింది, ఆయన బయటకు వచ్చి ఈ కేసు తేలే వరకు నేను సీఎం సీట్లో కూర్చొని, దట్ ఇస్ వెల్ అండ్ గుడ్. ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు మనం ఆ స్థానం నుంచి పక్కకు రావడం అనేది గౌరవప్రదమైన అంశం, అది ఓకే, రైట్, పాజిటివ్ సైన్ కదా. అట్టా మీరు కూడా చేయండి. సినిమా విషయం కంక్లూజన్ వచ్చే వరకు, కోర్టు నుంచి ఒక డెసిషన్ వచ్చే వరకు మీరు కూడా ఆయన పక్కన పెట్టండి. ఓకే, రైటర్లు అందరూ కూడా ఒక తాటి మీదకి రండి. ఓకే, రైట్ సార్, రైట్. ఫైనల్గా అంటే మళ్ళీ ఇప్పుడు ఇంతకాలం అయింది కదా, నెక్స్ట్ మళ్ళీ మనం ఎంత ఫాస్ట్గా ఇది కేసు ముందుకు వెళుతుంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మీరు నెక్స్ట్ ఫర్దర్గా ఎటువంటి స్టెప్స్ తీసుకుంటున్నారు? క్రిమినల్ కోర్టు ద్వారా ఆల్రెడీ దీని మీద మేము కౌంటర్ వేస్తాము, ఆఖరి దశకు వచ్చింది. తర్వాత వాళ్ళిద్దరి మీద కూడా నేను లేట్ అయినా సరే మహేష్ బాబు ఎన్ఎన్ నవీన్ మీద కూడా సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేస్తాము. తర్వాత సిబిఐ తలుపు కూడా తడతాము. అనేక దశలు ఉన్నాయి, 1 by 1 చెప్పుకుంటూ పోతాం, దీని వదిలే ప్రసక్తి లేదు. సినిమా పెద్దలందరూ కూర్చొని చిరంజీవి, పవన్ కళ్యాణ్, మోహన్ బాబు, లేకపోతే ఇంకెవరు ఉంటే వాళ్ళ పెద్దలందరూ కూర్చొని మీరందరూ కూర్చొని ఇది కరెక్ట్ అని చెప్పండి మీరు. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు చేయడానికి నేను సిద్ధంగా కూడా ఉన్నాను. ఓకే, అంటే రెస్పెక్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎల్డర్స్. నేను సినిమా రైటర్ అసోసియేషన్లో ఉన్నాను కాబట్టి వాళ్ళ పెద్దలు నేను రెస్పెక్ట్ చేస్తాను. కోర్టు ద్వారా ఇది జరుగుతుంది, కోర్టు బయట ఇది చేయమని అడుగుతున్నాను అంతే. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్గా మీకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. భాగ్యనగర్లో మంగళ్య షాపింగ్ మాల్ వారి ప్రారంభోత్సవాల జాతర సెప్టెంబర్ 22న కీర్తి సురేష్ చే సుదర్శన్ థియేటర్ కాంప్లెక్స్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నందు, సెప్టెంబర్ 27న సంయుక్త మీనంచే నార్సింగ్ మెయిన్ రోడ్ హెచ్పి పెట్రోల్ బంక్ పక్కన, సెప్టెంబర్ 29న శ్రీలీలా గారిచే మణికొండ మర్రి చెట్టు నందు మంగళ్య షాపింగ్ మాల్స్ గొప్ప ప్రారంభం. ప్రారంభోత్సవ ఆఫర్స్ మిస్ కాకండి. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.